హలో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాధాస్ కిచెన్. ఈరోజు మనం పన్నీర్ టిక్కా చేయడం నేర్చుకుందాం. దానికి కావలసిన పదార్థాలు: ఒక బౌల్ తీసుకొని అందులో హంకర్డ్ వేసుకోవాలి. పెరుగుని మనం టీ ఓడబోసే దాంట్లో వేసి పెడితే కిందకి నీళ్ళన్నీ కారిపోతే పైన హంకర్డ్ వేసుకోవాలి. దాంట్లో పసుపు, కారం, వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత అందులో ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి అండ్ వేయించిన పుట్నాల పొడి, కసూరి మేతి అన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి. అందులో కొంచెం నిమ్మరసం కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కలుపుకున్న పేస్ట్లో మనం కట్ చేసుకున్న పన్నీరు, రెడ్ క్యాప్సికము, ఎల్లో క్యాప్సికము, ఆనియను అన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి. వాటికి అంత మంచిగా మనం ఈ రెడీ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ ముక్కలకు అంత మంచిగా పట్టేలాగా కలుపుకోవాలి. మంచిగా కలిపినాక మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. అది మంచిగా మ్యారినేట్ అవుతుంది, బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఈ మ్యారినేట్ అయిన ముక్కల్ని మనం ఈ గ్రిల్ చేసే పుల్లలు ఉంటాయి కదా, వాటికి మంచిగా పన్నీరు, క్యాప్సికము, ఆనియను అన్నీ మంచిగా కుచ్చుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే మనకి ఎన్ని పీసులు కావాలనో అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుని దానిపైన ఆయిల్ వేడైనాక ఆయిల్ వేసి ఈ మనం రెడీ చేసుకున్న పన్నీరు ఉన్నాయి కదా పెట్టి మంచిగా రెండు పక్కల మంచిగా కాల్చుకోవాలి. మంట సిమ్లో పెట్టే కాల్చుకోవాలి. డ్రై అనిపిస్తే పైనుంచుకుంటూ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మంచిగా అన్ని పక్కల మంచిగా ఇక రోస్ట్ అయ్యేటట్టు మంచిగా కాల్చుకోవాలి. అంతే, టేస్టీ పన్నీర్ టిక్కా రెడీ. ఇది మనకు వెయిట్ లాస్లోకి పనికొస్తుంది, చాలా బాగుంటుంది. ఇది రోటీలో పెట్టి ఫ్రాంకీలాగా కూడా చేసుకోవచ్చు. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.